నౌ ద సెకండ్ స్టెప్, ట్రెండ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ రకంగా ఉంది, లెట్స్ సీ. 4 నోటిఫికేషన్స్లో 2016 నోటిఫికేషన్ డిసెంబర్, రైట్. ఎక్కడి నుంచి చూసుకోండి, ఎక్కడైతే మీకు నోటిఫికేషన్ ఇష్యూ చేశారో డిసెంబర్లో, ఇది మేలో కండక్ట్ చేశారు. దిస్ ఈజ్ ద నోటిఫికేషన్ విచ్ వాస్ కంప్లీటెడ్ క్విక్లీ. డిసెంబర్లో ఇష్యూ చేశారు, ఎగ్జామ్ ఎప్పుడు ఉంది, మేలో ఉంది. అండ్ రిజల్ట్ డిక్లేర్ అయిందేమో ఇమీడియట్గా డిక్లేర్ చేశారు, ఒక 20 డేస్లో రిజల్ట్ డిక్లేర్ చేశారు. ఇక్కడి నుంచి మెయిన్స్ ఎగ్జామినేషన్కి మే, జూన్, జూలై, ఆగస్ట్, జస్ట్ 3 monthsలో మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. ఫైనల్ రిజల్ట్ చూడండి, మార్చ్ ఆఫ్ 2018 ఇంటర్వ్యూస్ జరిగి ఏప్రిల్ ఆఫ్ 2018 ఫైనల్ రిజల్ట్స్. అంటే ఇక్కడ ఏంటి, అరౌండ్ మీకు 14 to 16 months పట్టింది, 16 months పట్టింది. 2022 నోటిఫికేషన్ చూడండి, ఇది తర్వాత చూద్దాం. 2022 నోటిఫికేషన్ సెప్టెంబర్ 30th నోటిఫై అయితే మీకు ఎన్ని మంత్స్ ఇచ్చారు. దిస్ ఈజ్ ద ఫాస్టెస్ట్ నోటిఫికేషన్, గుర్తుపెట్టుకోండి. సెప్టెంబర్ 2022లో ఇస్తే జనవరి 2023 అంటే ఏంటి, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అండ్ డిసెంబర్ 3 months అనేది మినిమం ఇచ్చారు. మినిమం టు మినిమం 3 months అనేది ఉంది. ఎక్కడి నుంచి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎంత ఇచ్చారు, 5 months ఇచ్చారు టైం. అండ్ దెన్ దిస్ ఈజ్ ద నోటిఫికేషన్ ఇన్ విచ్ రిజల్ట్స్ వర్ డిక్లేర్డ్ బై ఆగస్ట్ 2023. అంటే ఏంటి, ఇదేమో సెప్టెంబర్ 2022లో ఇచ్చారు, రిజల్ట్ అనేది ఆగస్ట్ 2023 డిక్లేర్ అయిపోయింది. అంటే ఏంటి, 12 months, ఎగ్జాక్ట్ 12 monthsలో వాళ్ళు పూర్తిగా ప్రాసెస్ కంప్లీట్ చేశారు. ఈ 2 నోటిఫికేషన్ తర్వాత ఇది చూడండి, 2018 నోటిఫికేషన్ విచ్ వాస్ స్ట్రక్ డ్యూ టు డిఫరెంట్ ఇష్యూస్. ఒకసారి ఏమో కోర్ట్ కేసెస్తో కావచ్చు, నవ్వు ఏమో ఎవాల్యుయేషన్ వల్ల కావచ్చు, డిఫరెంట్ ఇష్యూస్ వల్ల స్ట్రక్ అయింది. దీంట్లో కూడా డిసెంబర్ 2018లో ఇస్తే ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేశారు, ప్రిలిమ్స్ 5 months. అండ్ రిజల్ట్ డిక్లేర్ అయిందేమో నవంబర్లో రిజల్ట్ డిక్లేర్ అయింది. ఇది ఎప్పుడు కండక్ట్ చేశారు, ఒక 1 year టైం పట్టింది బికాస్ ఆఫ్ కోవిడ్ అండ్ ఆల్ సమ్ ఇష్యూస్. 2023 నోటిఫికేషన్ చూడండి, డిసెంబర్ 2023లో చేస్తే ఇది ఎంత, మార్చ్. సో 3 months మినిమం. ఇక్కడి నుంచి 1 year పట్టింది బికాస్ ఈ రెండు నోటిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో దే వర్ ఇంపాక్టెడ్ డ్యూ టు 2 reasons. 2018 నోటిఫికేషన్ కోవిడ్ కావచ్చు, ఆర్ అదర్వైజ్ ఎలక్షన్స్ కావచ్చు. 2023 నోటిఫికేషన్ ఎలక్షన్స్. అంటే ఏంటి, ఎప్పుడైతే మీకు ఎలక్షన్ ఇయర్ ఉంటుందో అప్పుడు టైం అనేది చాలా ఎక్స్టెండ్ అవుతూ వెళ్తుంది. ఎప్పుడైతే ఎలక్షన్ లెస్ ఇయర్ లైక్ 2016 కావచ్చు, 2022 కావచ్చు, దోస్ వర్ ద ఫాస్టెస్ట్ నోటిఫికేషన్స్. 2022 12 months, 2016 16 months, రైట్. సో ఈసారి కూడా అదే విధంగా అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి బికాస్ దిస్ ఈజ్ ద నాన్ ఎలక్షన్ ఇయర్. అండ్ ఎప్పుడు కూడా సింపుల్గా 81, 92 సేమ్ టైప్ ఆఫ్ నోటిఫికేషన్స్ అనే సేమ్ నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేవి ఇచ్చారు.